హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. సో ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, ప్రతి నెల లక్షల్లో డబ్బులు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటది, నాకు కూడా ఉంది సార్. కానీ ఎలాగో తెలియదు. ఎలా అని ఇప్పుడు మీరు నాకు చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఉండదండి లక్షలే సంపాదించాలని. కావాలంటే నేను మీకు లేదా? నాకుంది, ప్రతి ఒక్కరికి లేదు. నాకుంది కాబట్టి వచ్చాను. మీకుంది, మా కెమెరామెన్స్ కుంది. ఇక్కడ నలుగురికి ఉండొచ్చు, రా బయట పోదాము అడతాను. ఏమంటే నెలకు ఒక 20,000 అయితే పర్వాలేదు సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఆలోచన విధానాలను బట్టుకొని వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మైండ్ సెట్ కొంచెం విరుద్ధంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది అని చెప్తాను. ప్రతి ఒక్కరికి ఉండదు, కొంతమందికి ఉంటుంది లక్షలు సంపాదించాలన్న. అంటే వాళ్ళు ఆలోచన విధానం గొప్పగా ఉంటుంది అని చెప్తున్నాను. అంటే లక్షల్లో సంపాదించాలన్నవాడు ఆలోచన ఉన్నతంగా పెడుతున్నాడు అని అర్థం. వీళ్ళు ఆలోచించడానికి భయపడుతున్నారు అని అర్థం. ఏమండి ఎంత, నేను క్లాసులో కూడా అడుగుతూ ఉంటాను, నెలకు ఎంత సంపాదించాలంటే అంటూ ఉంటారు. 20,000, 30,000 సార్, 50,000 సార్ అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే భయం, పిరికితనం. ఏ పని లేదు మన ఎలా ఏ పని ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకుంటేనే కదా జరిగేది. నువ్వు అనుకునే లేదే. సంపాదించాలనుకున్నప్పుడే మార్గాలు సృష్టించబడతాయి. నేను ప్రతి నెల నెలకి ₹1,00,000 సంపాదించాలని నేను అనుకున్నది నా జీవితం ఇదే. ఫస్ట్ అనుకున్నది నేను అంతే. నేను నెలకు ₹1,00,000 సంపాదించాలనుకున్నాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నా క్లాసులు ఉన్నాయి కదా, తిరుపతి, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, భీమారు. ఆ ఫీడ్బ్యాక్ అలా చూడండి. వాళ్ళ పరిశోధనలు ఎలా ఉన్నాయి, ఒకప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అదృష్టం అంటే ఏంది, తెలివి అంటే ఏంది, ఎలా వచ్చినాయి వాళ్ళకి అదృష్టాలు, ఎలా జరుగుతున్నాయి, నెలకు ఎలా సంపాదించగలుగుతున్నారు, ఇప్పుడు రేంజ్ ఎలా పోయినాయి అనేది ప్రతి దాంట్లో చూడొచ్చు మీరు. అంటే ఎవరైనా సరే ఎప్పుడైతే వాడు అనుకుంటున్నాడో అక్కడే వాడు మొదటి మెట్టి ఎక్కినట్టు లెక్క. నేను ఎలాగైనా నెలకి ₹1,00,000 లేక 2 లక్షలు సంపాదించాలి అనే ప్రతి నెల ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తూ పోవాలని అని ఎప్పుడైతే సంకల్ప బలంగా ఉంటుందో వాడికి అక్కడే మొదటి మెట్టి స్టార్ట్ అవుతుంది. అనుకునేసినాడు ఈ సబ్జెక్ట్ రూల్ ఏంది, నువ్వు నమ్ముకో, నీకేం కావాలనో బలంగా అనుకోవాలి, అంటే ఊహించుకోవాలి, అది పొందబడతావు. దానికి మార్గాలు సృష్టించబడతాయని చెప్తున్నది. ఇంతే దీని రూల్. వాడు అనుకున్నాడు. ఇలా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ధైర్యం పెంచుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. ఎలాగైనా ఏదో ఒక మార్గంలో నేను ₹1,00,000 2 లక్షలు నిలబెడితే సంపాదించాలి. మినిమం ఒక 2 అన్నా లేక కనీసం 1,00,000 ఒక సంకల్ప బలం, ఒక కోరిక. అంటే 1,00,000 లేక 2 లక్షలు అనేది తడబడకూడదు. నెలకు 1,00,000 లేక నెలకు 2 లక్షలు ఖచ్చితంగా సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు. మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ ఎత్తుకోండి. నేను మార్చి నెల ₹1,00,000 సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఏప్రిల్ నెల ₹2,00,000 సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను మే నెల ₹3,00,000 సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలా రాయాలి. చదువు లేని వాళ్ళు ఉంటారు కదా, నోట్లో చెప్పండి. రాయని తెలియదు మీకు, అర్థంలో కూర్చోండి, నిలబడుకోండి, చెప్పండి. నేను ఈ నెల అంటే మార్చి నెల ఇంత సంపాదించినందుకు. అంటే మైండ్కి ట్రైనింగ్. నెలకి ఎంత అని చెప్తున్నా, ఈ నెల ఎంత, వచ్చే నెల ఎంత, అవతల నెల ఎంత, ఒక్కొక్క నెల గురించి చెప్తారా. అంటే నువ్వు క్వశ్చన్స్కి ఆన్సర్ రాకపోతే 10 సార్లుగా పదే చదివి రికార్డ్ చేసావు కదా, కూర్చునేసింది కదా లోపల. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేసింది కదా ఎగ్జామ్లో పోయి. 6 నెలల తర్వాత ఇప్పుడు 6 నెలలుగా చదివినావు. 6 నెలలుగా చదివినప్పుడు ఒక 5-6 బుక్లు చదివి రికార్డ్ చేసి పెట్టావు. నీకు ఎన్ని క్వశ్చన్లు కావాలో కొన్ని చేసి పెట్టావు, మొత్తం చేయకపోయినా కొన్ని చేసావు. ఎగ్జామ్లో పేపర్ చూసినప్పుడు ఇది తెలిసి తెలియపోయినా పర్లేదు, నేను ఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే మార్కులు నాకు క్వశ్చన్స్ వచ్చున్నాయి అనుకున్నాను. దాంట్లో 10 మార్కులు రాసేద్దాం, లేక 8 మార్కులు రాసేద్దాం, లేక 7 మార్కులు రాసేద్దాం అని అనుకుంటావు. ఎన్నో క్వశ్చన్లు ఉంటాయి, ఇక్కడ ఎన్నో రికార్డింగ్ ఉంటే నువ్వు అనుకున్నప్పుడు దాన్ని ఎత్తి పెన్న పెట్టినప్పుడు దానికి ఆన్సర్ అప్పుడే వస్తుందో లేదా నీ ఇన్నర్ మైండ్ల నుంచి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, బోర్డు ఉన్నాయి కదా, వచ్చిందే లేదా రాస్తున్నావు లేదా, అంటే ఇది నువ్వు రికార్డ్ చేసింది, నువ్వు తెలియజేసింది ఇన్నర్ మైండ్కి. నేను అడిగినప్పుడు నాకు ఇయ్యి అనేసి, అంతే కదా. అడిగినప్పుడు ఇవ్వడానికి, అంటే రిటర్న్ రావడానికి రికార్డ్ చేసుకునేసినావు. నువ్వు కావాల్సినప్పుడు తీసుకుంటావు. ఇప్పుడు ఎప్పుడో చదివినట్టు కూడా నీకు గుర్తుంటాయి చూడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నీ మైండ్కి కూడా ఏం చేస్తావు అంటే ప్రతి నెల ఎంత సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలని, మార్చి నెల ఎంత, ఏప్రిల్ నెల ఎంత, మే నెల ఎంత అని ప్రతిరోజు క్రమం తప్పుకుంటే నిద్ర లేచి డైలీ ట్రైనింగ్ ఇవ్వండి. అర్థం దగ్గర నిలబడుకోండి, ధ్యానం ఊహించుకోండి, కొంచెం ధ్యానం చేసుకోండి. ఏమని నెలకు సంపాదించేసినట్టు, నీ కోరికలు నెరవేరినట్టు, కారు కావాలని, ఏదేది కొనాలనుకున్నా, ప్రతి నెల ఏదో ఒకటి చేయాలనుకుంటావు, పనులను నెరవేరి హ్యాపీకి వచ్చినట్టు, జీతం వచ్చినట్టు, లేక సంపాదించినట్టు, లేక బిజినెస్ ద్వారా సంపాదించినట్టు, నెలకి ఇంత సంపాదించాలనుకుని వచ్చినట్టు ఒక డ్రీమ్ పట్టించుకో. విజువలైజేషన్ అంటారు. కలగన పదే పొద్దున చేసుకో, రాత్రి చేసుకో, పడుకునే ముందు. నిద్రలేసి కొంచెంసేపు, రాత్రి కొంచెంసేపు, నిద్రలేసి కొంచెంసేపు, రాత్రి కొంచెంసేపు, ఇలా పదే కానీ చేయగలిగితే నీ మైండ్ బాగా ట్రైనింగ్ అయిపోతుంది. నెలకి ఎంత సంపాదించాలనుకున్నా ఆ అవకాశాన్ని నేను ముద్ర పెడతాను. సంపాదించే శక్తి నీలో వస్తుంది, నీలోనే పుట్టుకొస్తుంది నీ ఇన్నర్ మైండ్ ద్వారా.
ఆటోమేటిక్ వస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు, సార్ ఏ పని చేయగానే ఎలా సార్ వచ్చేస్తుంది? ఇప్పుడు చేసేదంతా పని కదా, నువ్వు నిద్ర లేసినావు, అది ఒక పని కదా, నిద్రని మేలుకునేసినావు కదా, నిద్ర వదిలేసినావు, ఇప్పుడు పనే కూర్చొని చేస్తున్నది ఒక పని కాదు. నువ్వు అప్రిమేషన్ అంటే ఏంది? పని. నువ్వు కూర్చొని నిద్ర మేలుకొని అక్కడ చేస్తున్నావు. ధ్యానం అంటే ఏంది? అది ఒక పని కదా, కూర్చొని ఉంటుంది పని కాదు అదే. కూర్చోవడం అన్నిటికన్నా కష్టమేని తెలుసా? కూర్చోవడం అంటే కష్టము, కూర్చొని ఉండడమే కష్టం, అదే ధ్యానం. ఎస్ అండి, అన్ని పనులు సులభం, ఆ కూర్చోవడమే కష్టం, అదే పని కాదు. అది పని కాదు, నేను పని పట్టలేదు, మీకు పనే చేపిస్తున్నది. ఇలా నిద్ర మేలుకునేసి ఈ పనులు చేసుకోండి, మీకు అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు నెల నెల లక్షలు కాదు ఎంతైనా సంపాదించుకుంటే ఎదగొచ్చు. ఓకేనా? డైలీ చేయండి, అంటే పాజిటివ్గా ఉండాలి, ప్రతిరోజు చేయాలి, ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మైండ్కి. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆలోచన ఉన్నతంగా పెట్టినప్పుడు మాత్రమే అవకాశాలు ఏర్పడతాయి. నీ ఇన్నర్ మైండ్ పాజిటివ్గా వచ్చేయాలి, మొత్తం నీ చేంజ్ అలవాట్లన్నీ మారిపోవాలి. మారిపోయినప్పుడు నీ మాటలు, ప్రవర్తన ప్రతిదీ మారిపోవాలి, చూపుతో కూడా మారిపోవాలి. ప్రతిదీ చూసినా కూడా డబ్బు రూపంలో చూడాలి, అప్పుడు వచ్చేస్తుంది నీ అవకాశాలు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను అనుకున్న విధంగా ప్రతి నెల లక్షల్లో సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. దానికి సంబంధించినటువంటి అవకాశాన్ని నాకు కల్పించి ఇచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.